తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అమృతధార నవల వింటున్నామండి. రాసిన వారు శ్రీమతి ఎత్తనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అమూల్య మాట్లాడలేదు. అమూల్య వెళ్తుంటే అన్నాడు, చూడు, నీకు ఏ రాజకార్యాలున్నాయి అని నేను ఎప్పుడూ అడగను. నువ్వు ఇంటికి ఆలస్యంగా వస్తే కనీసం మాణిక్యానికైనా చెబితే నాకు ఆదుర్దా తప్పించిన దానివి అవుతావు. అమూల్య విన్నది. వెనక్కి తిరిగి ఏదో చెప్పబోయింది. అంతలోనే విరమించుకొని వెళ్ళిపోయింది. రాత్రి 10:30కి ఫోన్ వచ్చింది. అమూల్య మాట్లాడింది. అతను తన గదిలో మేల్కొనే ఉన్నాడు. ప్లీజ్, నేను ఇప్పుడు రాలేను అంటోంది. మర్నాడు అతని మనసు బాగాలేదు. అతనిలో అంతర్మదనం రోజు రోజుకి ఎక్కువ కాసాగింది. అమూల్యని పెళ్లి చేసుకోవటంలో అసలు నేను తప్పు చేశానా అనే వ్యధ కలగసాగింది. ఈ పెళ్లి వల్ల ఆమెకి తనకి ఇద్దరికీ సుఖం లేదు. అమూల్య క్షేమంగా ఉండాలనుకుంది. దానికోసమే తన ఆశ్రయం కోరింది. ఆ రోజు అమూల్య అడిగినప్పుడు అతనికి అది సులభమైన విషయంగానే అనిపించింది. కానీ తన మనశ్శాంతి ఇంత పణం పెట్టాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అమూల్య తను ఎంత ప్రయత్నించినా దగ్గర అవటం లేదు. దానికి ఆమె కారణం ఆమెకి ఉండవచ్చు. అనుక్షణం అమూల్య గురించిన ఆలోచనలు తనని వెంటాడుతున్నాయి. కానీ అమూల్యకి తన సంగతి పట్టినట్టు లేదు. పెళ్లికి ముందు శివ అప్పగించినవి అంటూ చెప్పింది. ఏమిటా పనులు? ఒక్కటి కూడా తనకి చేస్తున్నట్టు తెలియలేదు. తను తలుచుకుంటే అమూల్యని గురించిన అన్ని వివరాలు ఏదో విధంగా తెలుసుకోలేకపోలేడు. కానీ అది అమూల్యకి తెలిస్తే అమూల్య వెనుక గూఢాచారితనం చేయాల్సిన కర్మ తనకేం లేదు. అమూల్య శివ చెప్పిన పనులు ఏం చేస్తోంది అనే వాటి పట్ల తనకి రవంత కూడా ఆసక్తి లేదు. అది ఆమె స్వవిషయం. తను అమూల్యకి మనస వాచ దగ్గర కావాలి. అమూల్య తన మనిషి అవ్వాలి. అది తను కోరుకునేది. ఇది ఎలా సాధ్యం చేసుకోవడం అనేది అతని అంతఃసంఘర్షణ. అమూల్య రాకతో జీవితం అన్ని వైపుల నుంచి ఎంతో బాగుంది. ఆంతరంగికమైన వ్యక్తిగత జీవితం కూడా బాగుంటే సంపూర్ణమైన ఆనందం లభిస్తుంది. ఈ ఇద్దరి జీవితాల ఏకత్వం కోసం అతను వేచి చూస్తున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ తన వ్యక్తిగత జీవితం అసహజంగా, వ్యర్థభరితంగా, వ్యధాపూరితంగా ఉన్నదనే ఆవేదన అతని మనోసుస్థిరతని బీటలు వారేట్లు చేస్తోంది. ఫోన్ మోగింది. అతను తీశాడు. స్వప్న చేసింది. చాలా ఆపద వచ్చేసింది మను. నువ్వు తప్ప ఆదుకునే దేవుడు ఎవ్వరూ కనిపించడం లేదు. ఏమిటో నసపెట్టగా సూటిగా చెప్పు. ఢిల్లీ నుంచి పిన్ని కూతురు పిల్లలు వచ్చారు. నాగార్జున సాగర్ ప్రోగ్రాం వేసుకున్నాం. డ్రైవరు కాస్త ఉడాయించాడు. డ్రైవర్ దొరకలేదు. నేను డ్రైవ్ చేస్తానంటే అక్క ప్రయాణమే వద్దని అంటుంది. అరగంటలో ఫోన్ చేస్తాను. దయానిధి గారి డ్రైవర్ ఉన్నాడేమో. నువ్వు రాకూడదు? ఒక్కరోజు ఆఫీస్లో పని ఎగ్గొట్టకూడదా? అమూల్య, నువ్వు ఇద్దరూ వస్తే చాలా బాగుంటుంది. అతను క్షణం ఆగి అన్నాడు, నేను వస్తాను. ఎన్నింటికి బయలుదేరుతున్నావు? నువ్వు వచ్చిన మరుక్షణంలో మేము రెడీగానే ఉన్నాం. మనోజ్ అర్ధగంటలో స్వప్న ఇంట్లో ఉన్నాడు. అమూల్య ఏది? స్వప్న అడిగింది. రాలేదు, తనకి పని ఉంది ఫ్యాక్టరీలో అన్నాడు. అందరూ బయలుదేరి నాగార్జున సాగర్ వెళ్ళిపోయారు. స్వప్న అక్క మాధురికి ఇద్దరు కూతుళ్ళు. 6 ఏళ్ళు 4 ఏళ్ళు. చిన్నపిల్ల చాలా చిలిపిది. బోలెడు సందేహాలు. అస్సలు కొత్తలేదు. అంకుల్, కారు పరిగెత్తుతుంది కానీ రెక్కలేవి అంటూ ప్రశ్నలు. మనోజ్కి కాస్త హాయిగా అనిపించింది. తనకి జన్మలో ఇలాంటి మహత్తరమైన ఆనందం పొందే అదృష్టం ఉందా? అమూల్య, తను, 2 పిల్లలు. అతనికి ఆ దృశ్యం అత్యంత మనోహరంగా అనిపించింది. తను కావాలనే చెప్పకుండా వచ్చాడు. అమూల్య ఆదుర్దా పడుతుందా? పట్టనట్టు ఉంటుందా? ఆ కళ్ళల్లో తన కోసం ఒక్క క్షణం ఆదుర్దా కనిపించినా చాలు. తను 1000 జన్మలు ఓపికతో నిరీక్షించగలడు. అమూల్య తన మనసు అర్థం చేసుకోలేదు. తను చెప్పలేడు. తను చేయబోయే ప్రతి ప్రయత్నం ఆమె మీద చూపే అధికారంగా పరిణమిస్తోంది. అతనికి శివ మీద కోపం వస్తోంది. అమూల్య మీద కూడా కోపం వస్తోంది. కాదు, అందరికంటే తన మీద తనకి ఎక్కువ కోపం వస్తోంది. తను చక్కబరచని పరిస్థితుల్లోకి అనుకోకుండా వెళ్ళిపోయాడు. అతని జీవితం ఒక అజ్ఞాత వలలో చిక్కుకుపోయినట్లుగా ఉంది. అందులో నుంచి స్వేచ్ఛ కావాలి. కానీ అది ఎలాగో అతనికి తెలియటం లేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరిగి వచ్చాడు తను. ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 గంటలు అవుతోంది. కాలింగ్ బెల్ కొట్టగానే మాణిక్యం వచ్చి తలుపులు తీశాడు. మనోజ్ కనిపించగానే, ఎక్కడికి వెళ్ళారు బాబు మీరు? ప్రభాకరం డాక్టర్ గారు మీకోసం ఎక్కడికి ఫోన్లు చేసినా దొరకలేదు అన్నాడు. డాక్టర్ గారు ఏమిటి అన్నాడు.
అమ్మగారికి యాక్సిడెంట్ అయింది. ఏమిటి? ఫ్యాక్టరీ నుంచి వస్తుంటే ఆటోని కారు కొట్టేసింది. డ్రైవరు చావు బతుకుల్లో ఉన్నాడట. అమ్మగారికి దెబ్బలు తగిలాయి. ప్రభాకరం గారు, దయానిధి గారు ఇంతకు ముందే ఇక్కడి నుంచి వెళ్ళారు. అమూల్య ఎక్కడా? పడుకున్నారు. మనోజ్ 2 అంగల్లో వచ్చినట్టుగా అమూల్య గదిలోకి వచ్చాడు. లైట్ వేశాడు మనోజ్. మంచం మీద పడుకున్న అమూల్య హఠాత్తుగా వెలుగు రావటంతో కళ్ళు తెరిచింది. మనోజ్ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అమూల్య అతన్ని చూసి లేవబోయే లోపలే అతని భుజాలు పట్టి లేవదీశాడు. అమూల్య తలకి మోచేతికి కట్టు ఉంది. నాకు పర్వాలేదు, కానీ డ్రైవరే. అమూల్య కళ్ళల్లోకి నీళ్లు వచ్చేసినాయి. అతను చప్పున అమూల్య తలని గుండెలకి అదుముకున్నాడు. గాఢంగా, అతి గాఢంగా, హృదయాంతరాల్లో ఆమెని దాచేసుకోవాలన్నట్టుగా. మీరెక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎవరూ చెప్పలేకపోయారు. దయానిధి గారికి చేశాను. ఆయన వస్తూ ప్రభాకరం గారిని తీసుకువచ్చారు. డ్రైవర్ రక్తపు మడుగులో. అమూల్యకి ఏడుపు వచ్చేసింది. అతను అనునయంగా ఏం చెప్పలేకపోతున్నాడు. నోట మాట రావటం లేదు. అతని చెయ్యి ఆమె వీపు మీద నిమురుతోంది. కొద్దిసేపు అయింది. అతను అమూల్యని వదిలి వెళ్ళి దయానిధికి ఫోన్ చేశాడు. కార్ నెంబర్ ఎవరూ నోట్ చేసుకోలేదు. డ్రైవర్కి బాగా దెబ్బలు తగిలాయి. అమూల్య అదృష్టవశాత్తు ఎగిరి పక్కకు పడింది. ప్రభాకర్ టైంకి హాస్పిటల్లో ఉండబట్టి సరిపోయింది. నువ్వు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. మనోజ్ డ్రైవర్ గురించి వాకప్ చేశాడు. పర్వాలేదు, ప్రాణగండం గడిచినట్టే అని చెప్పాడు ప్రభాకర్. మాణిక్యం వచ్చాడు. భోజనం వడ్డించనా అని అడిగాడు. మనోజ్ ఆకల్లేదు అని చెప్పాడు. మాణిక్యం వెళ్ళిపోయాడు. మనోజ్ అమూల్య గదిలోకి వచ్చాడు. అమూల్య మంచం మీద మోకాళ్ళ మీదకి తల దించుకొని కూర్చుంది. ఆ కూర్చోవటంలో నిస్సహాయతనం అతని మనసుని కదిల్చివేసింది. దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అమూల్య ముఖాన్ని బలవంతంగా చేత్తో గడ్డం పట్టి పైకెత్తాడు. అమూల్య ఏడుస్తోంది. కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా వస్తున్నాయి. పెదవులు అదురుతున్నాయి. అమూల్య అన్నాడు. మీకు నా మీద కోపంగా ఉందని తెలుసు. కానీ అమూల్య మాటలని ఉధృతంగా వచ్చిన ఏడుపు ముంచేసింది. కోపం లేదామి, నన్ను నమ్ము. అంతకంటే అనలేకపోయాడు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదు. నేను అనుకున్నంతగా నీ వాడిగా ఉండలేకపోతున్నానని, నువ్వు నేను కోరుకున్నంతగా నా ప్రాణంగా కాలేకపోతున్నావని. ఈ మాటలు చెప్పాలని అనిపించినా చెప్పలేకపోతున్నాడు. నిన్ను బాధ పెట్టాలన్నది కాదు. అతని పెదవులు అమూల్య నుదుట మీదకి వంగినాయి. అదే సమయంలో అమూల్య అతనితో ఏదో అనబోతూ ముఖం ఎత్తింది. అతని పెదవులు అమూల్య పెదవుల్ని తాకాయి. ఒక్క క్షణం ఈ ప్రపంచమే స్తంభించిపోయినట్టుగా నిశ్శబ్దం. మరుక్షణం అతను చెయ్యి చాచి లైట్ తీసేశాడు. ఆ రాత్రి అమూల్య సంపూర్ణంగా శారీరకంగా, మానసికంగా అతని భార్య అయింది. అమూల్యలో ప్రతిఘటన లేదు. ఆమె కూడా తనలాగానే మనసా వాచా కోరుకుంటున్నట్టుగా ఆత్మార్పణంలా ఐక్యమైంది. ఆ ఏకత్వం మనోజ్కి మొదట్లో ఆశ్చర్యంగా అనిపించినా క్రమంగా అది 1000 రెట్లు ఆనందంగా మారింది. దూరం నుంచి ఎక్కడి నుంచో ఫోన్ మోగిన శబ్దం. మనోజ్ కళ్ళు గాఢ సుషుప్తిలో నుంచి మెలకువ తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. వీధిలో పేపర్ ఇచ్చే కుర్రాడి సైకిల్ గంటమూత. అతని కళ్ళు విడివడినాయి. తెల్లవారుతోంది. బయట మొక్కల్లో నీళ్లు పడుతున్న శబ్దం. ఎక్కడో గేటు తెరిచినట్టు కిర్రున ధ్వని. మళ్ళీ ఫోను గనగన మోత. ఆ మోత మానస సరోవరం పరిసరాల్లో ప్రశాంతతని ఛేదిస్తున్నట్టు అసహజంగా, అసంబద్ధంగా అనిపిస్తోంది. అతని కళ్ళ మీదకి మళ్ళీ నిద్రామేఘం ఆవరిస్తుండగా ఫోన్ మోతకి అలవాటుగా పడుకునే మంచం పక్కన టేబుల్ మీదకి చేయి చాచాడు. కానీ ఫోన్ అందలేదు. ఉదయం వేళ నిద్ర లేవకముందు పడక మీద ఉండే ఫోన్ మోగితే తీయటం అలవాటే. అతని చేతికి ఫోన్ అందలేదు. మోత మాత్రం వినిపిస్తూనే ఉంది. అతను కళ్ళు తెరిచి చూశాడు. ఇదేమిటి? తన గదిలో లేడు. అతనికి పూర్తిగా మెలకువ వచ్చింది. అతని ఛాతీ మీద తల ఆనించి అమూల్య గాఢ నిద్రలో ఉంది. ఆమె చెయ్యి అతని మెడ చుట్టూ పెనవేసి ఉంది. అతనికి గుర్తుకు వచ్చింది. ఎడం చేత్తో అమూల్య ముఖం మీద పడిన జుట్టుని పక్కకి తోశాడు. నుదుట మీద కట్టు కనిపించింది. అతని చేతులు అప్రయత్నంగా అమూల్య తలని గుండెలకి హత్తుకున్నాయి. అతని మనసంతా వసంతయామిని పరివేష్టితంలా ఉంది. అల్లకల్లోల సముద్రంలో పెను తుఫాను గడిచిన తర్వాత హరితవనం లాంటి తీరం చేరిన ప్రశాంతత, నిశ్చింత, జీవితంలో ఏనాడు ఎరుగని సంతృప్తి. తను, అమూల్య విడివిడి వ్యక్తులు కారు, ఒక్కరే అనే ఏకత్వం నిండిన భావన.
రాత్రి తన మనసు ఆమెతో సంయోగంలో చెందిన ఆనందం ఒక అనిర్వచనీయమైన అనుభవం. అది శరీరానికే కాదు, మనసుకి కూడా. ఆ అమృత పున్నమి రవళీనాదంలో మనసు పునీతమైంది. ఈ సృష్టి, స్త్రీ పురుషులు ఒకరి కోసం ఒకరు లయాంకితం కోసమే సుమా అన్న మనో చైతన్య దీప్తి, ఆ సౌరభ గుబాలింపులో పరవశ సౌధాగ్రాన చేరిన పరిపూర్ణానంద విజయాక్రందన. ఈ అనుభవం అమూల్య వల్ల తనకి దక్కటం ఇది 1000 జన్మల అనుబంధం కావచ్చు. అతని మనసు ఆత్మ సౌందర్య సాక్షాత్కార అమృత ధారలో తడిసి పునీతమైన అద్భుత భావన. మళ్ళీ ఫోన్ మోగుతోంది. అతని మనసు చుట్టూ పుష్ప సౌరభ మేఘంలా దట్టంగా ఆవరించుకున్న తదాత్మ్యత లాంటి ఆనందాన్ని అది భంగపరుస్తోంది. గాఢ నిద్రలో ఉన్న అమూల్యకి ఎక్కడ మెలకువ వస్తుందోనని అతని భయం. తన ఛాతీ మీద నిద్రపోతున్న అమూల్యని అపురూపంగా, పదిలంగా, అతి పదిలంగా పక్కనున్న దిండు మీదకి జరిపి పడుకోబెట్టాడు. లేచి తలుపులు దగ్గరకు లాగి యువతలకి వచ్చాడు. మనోజ్ ఫోన్ దగ్గరికి వచ్చే లోపల అది ఆగిపోయింది. గేటు చప్పుడైంది. మనోజ్కి తన బెడ్రూమ్ కిటికీలో నుంచి మాణిక్యం పాల ప్యాకెట్లు తీసుకొని రావడం కనిపించింది. మనోజ్ బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని టవల్తో ముఖం తుడుచుకుంటూ వస్తుండగా మళ్ళీ ఫోన్ మోగింది. అతను తీశాడు. హలో. అతని కంఠం ఎక్కడో సుదూర తీరాల్లో ఉన్నట్టుగా ఇంకా మత్తు ఛాయలు వదలనట్టే ఉంది. హలో. అవతల నుంచి అపరిచిత స్వరం వినిపించింది. ఎస్. అమూల్యని కాస్త పిలుస్తారా? ఎవరో అమ్మాయి కంఠం. తను ఇంకా నిద్ర లేవలేదు అన్నాడతను. నిద్ర లేపండి. మీ పేరు? అవతల వాళ్ళు టక్కున ఫోన్ పెట్టేసిన శబ్దం అయింది. మాణిక్యం కాఫీ తెచ్చిచ్చాడు. మనోజ్ కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ తిరిగేస్తుండగా మళ్ళీ ఫోన్ మోగింది. హలో. మళ్ళీ ఆ అమ్మాయే. ఎస్. అమూల్య లేచిందా? లేదు. దయించి లేపుతారా? పనేమిటో చెప్పండి. అబ్బా, వరుణ్కి జ్వరం తగ్గలేదు. వాళ్ళమ్మ కోసం రాత్రంతా ఒకటే ఏడుపు. మందు తాగలేదు. సముదాయించడం నా వల్ల కావటం లేదు. రాత్రంతా నాకు నిద్ర లేదు. తను నిన్న వస్తానంది, రాలేదు. జ్వరం ఇంకా ఎక్కువైంది. వరుణ్ అమ్మ కావాలని ఒకటే ఏడుపు. మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీకెందుకండి మధ్యలో పోలీసులాగా ఏమిటా ప్రశ్నలు? ఒక ప్రక్క పిల్లాడు ఏడుస్తున్నాడని నేను చెప్తుంటే అమూల్యని పిలవండి. ఎక్కడి నుంచి ఈ ఫోన్? నెంబర్ చెప్పండి, చేయిస్తాను. అబ్బా, మీరెవరండి? పొద్దుటే రాత్రి నుంచి నిద్రలేక నేను ఏడుస్తుంటే విసురుగా అని ఆ అమ్మాయి పెట్టేసింది. వరుణ్ జ్వరం తగ్గలేదు. నిన్న వస్తానంది, రాలేదు. వరుణ్ అమ్మ కావాలని ఒక్కటే ఏడుపు. ఆ అమ్మాయి మాటలే చెవుల్లో కంగుమంటున్నాయి. మనోజ్ ఒక్క క్షణం ఫోన్ పెట్టేయటం మర్చిపోయినట్టు కూర్చున్నాడు. అతనికి ఒక్కంగలో వెళ్ళి అమూల్యని భుజాలు పట్టి లేవదీసి ఏమిటిది అని అడగాలనిపించింది. కానీ అమూల్య ఎలా చూస్తుందో అతనికి తెలుసు. ఆ కళ్ళల్లో మౌనం, ఆ ముఖంలో అయిష్టత. అతను ఫోన్ పెట్టేశాడు. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా చెప్పలేదు. అబ్బా, మీరెవరండి పొద్దుటే? ఆ అమ్మాయి విసుగు గుర్తుకు వచ్చింది. అంటే అమూల్యతో ఎవరు ఉంటారో కూడా తెలియదా? మనోజ్ ఆంతర్యంలో ఎక్కడి నుంచో తుఫాను మొదలవుతున్నట్లుగా అనిపించసాగింది. ఏమిటిది? వరుణ్ అమ్మ కావాలని ఒక్కటే ఏడుపు. వరుణ్ ఎవరు? ఎక్కడున్నాడు? తను పొరబడి నిర్ణయానికి రాకూడదు. మనోజ్ స్థిర నిశ్చయం చేసుకున్నవాడిలా మళ్ళీ ఫోన్ తీసి నెంబర్ డయల్ చేశాడు. టెలిఫోన్స్లో మురళి మరదలు సత్య పనిచేస్తోంది. డ్యూటీలోనే ఉంది. పలికింది. సత్య, నాకిప్పుడు రాబోయే ఫోన్లు ఏ నెంబర్ నుంచో కాస్త ట్రాక్ చేసి చెప్పు అన్నాడు. అలాగే అంది. 10 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. మళ్ళీ ఆ అమ్మాయే చేసింది. అమూల్యని పిలుస్తారా? వరుణ్ ఇంకా ఏడుస్తున్నాడా? కావాలనే సంభాషణ సాగించాడు. లేకపోతే ఎందుకు చేస్తాను? ప్లీజ్ అమూల్యని పిలవండి. అమూల్య బయలుదేరింది. అమ్మయ్య, ఆ మాట ముందే చెప్పరేం? కసిరినట్టు అని పెట్టేసింది. మనోజ్ కూడా పెట్టేశాడు. 2వ నిమిషంలో ఫోన్ మోగింది. సత్య చేసింది. ఆలంబన వానప్రస్థాశ్రమం వృద్ధుల సంక్షేమ సదనంలో ఉన్న శిశువిహార్ నుంచి వచ్చింది ఫోన్. అతనికి అర్థం కాలేదు. సరిగ్గా తెలుసుకున్నావా అడిగాడు. నెంబర్ కావాలా? అతను నోట్ చేసుకున్నాడు. అతని ఇంట్లో ఉండలేకపోయాడు. అమూల్య లేవకముందే ఇంట్లోంచి వచ్చేశాడు. ట్యాంక్ బండ్ దగ్గర కారు ఆపి కాసేపు అటు ఇటు తిరిగాడు. తొందరపడకూడదు. అతని ఆంతర్యం అతన్ని హెచ్చరిస్తోంది. అమూల్య చాలాసార్లు ఫ్యాక్టరీ నుంచి, ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళటానికి అర్థం ఇదా? ఏమో. అతను ఆఫీస్కి వచ్చాడు. 1 గంట తర్వాత వద్దనుకుంటూనే ఇంటికి ఫోన్ చేయకుండా ఉండలేకపోయాడు. అతని మనసు అతని మీద తిరగబడుతోంది. అమూల్యని అనుమానించడం అంటే తనని అనుమానించుకున్నంత ఆత్మద్రోహం అనిపిస్తోంది.
మాణిక్యం చెప్పిన సమాధానం అతన్ని ఆశ్చర్యపరచలేదు. అతని ఊహే అక్షరాలా నిజమైంది. అమూల్య ఏదో ఫోన్ వస్తే అర్జెంట్ పని ఉంది అని వెళ్ళిపోయిందని మాణిక్యం చెప్పాడు. ఆ జవాబు అతన్ని ఆశ్చర్యపరచకపోయినా ఆ నిజం అతన్ని కృంగదీసినట్టయింది. 12 గంటలు కావస్తోంది. మనోజ్ ఆలంబనికి ఫోన్ చేశాడు. అమూల్య కావాలి అని అడిగాడు. ఆ పేరు చాలా సుపరిచితం అన్నట్టే, ఒక్క నిమిషం వెయిట్ చేస్తారా, వరుణ్ దగ్గరుంది, పిలుచుకొస్తాను అందా అమ్మాయి. అతను వేచి చూస్తున్నాడు. 5 నిమిషాల తర్వాత అమూల్య వచ్చింది. హలో, మనోజ్ పెట్టేశాడు. అతని మనసు కొండంత బరువు మీద పడినట్టుగా, పాతాళంలోకి కృంగిపోయినట్టుగా అయింది. 2 గంటలు కావస్తోంది. మనోజ్ టెలిఫోన్ డైరెక్టర్ తిరిగేస్తున్నాడు. అతనికి డాక్టర్ సరస్వతి ఫోన్ నెంబర్ దొరికింది. హలో, తనెవరో చెప్పాడు. నమస్తే, బాగున్నారా? ఆవిడ చాలా ఆనందపడింది. బాంబే నుంచి తెలిసిన వాళ్ళు వచ్చారు. మీ సంక్షేమ సదనం చూస్తామంటున్నారు. ష్యూర్, నేను వచ్చి తీసుకెళ్తాను, ఆవిడ ఉత్సాహంగా అంది. మీకు శ్రమ వద్దు. ఇందులో శ్రమే ఉంది. మీరు మాకు 50,000 ఇచ్చిన దాతలు. మీ మిత్రులు కూడా మా సేవలు చూసి సంతృప్తి పడితే మాకు ఇంకో విరాళం రావచ్చు. అందుకే. అమూల్య ఉందిగా? లేదు, తను ఊళ్ళో లేదా? ఆవిడే అంది. ఓకే, నేను జమునాబాయి గారికి ఫోన్ చేస్తాను. మీరు ఏ టైంలో వెళ్ళినా పర్వాలేదు. 6 గంటల తర్వాత మాత్రం విజిటర్స్ని అనుమతించరు. ఆవిడ వృద్ధుల సంక్షేమ సదనం ఎక్కడ ఉందో వివరాలు చెప్పింది. థ్యాంక్ యూ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీలాంటి వాళ్ళని మా సేవా భాగంలోకి దృష్టి తిప్పాలని మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. బాయ్, పెట్టేసింది. మనోజ్ ఇంటికి ఫోన్ చేశాడు. అమ్మగారు రాగానే ఫోన్ చెయ్యి అన్నాడు. 3:30 దాటుతుండగా అమూల్య తనే ఫోన్ చేసింది. హలో. అమూల్య కంఠంలో గులాబీ రేకుల మెత్తదనం. ఆ కంఠం వినగానే అతని మనసులో ఉదయం నుంచి నిండుకు వస్తున్న విషాదం పొంగి పొరిలినట్టు అయింది. అతను ఫోన్ పెట్టేశాడు. ఫోన్ మళ్ళీ వెంటనే మోగింది. అతను తీయలేదు. మోగి మోగి ఆగిపోయింది. మళ్ళీ మోగింది. ఆగి మళ్ళీ మోగి చివరికి ఆగిపోయింది. అతను లేచి కారు తాళాలు తీసుకుని క్రిందకొచ్చాడు. కారు సరాసరి సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వానప్రస్థాశ్రమం వృద్ధుల సంక్షేమ సదనం దగ్గరికి వచ్చి ఆగింది. జమునాబాయి పేరు చెప్పగానే దర్వాను గేటు వెంటనే తెరిచాడు. కారు లోపలికి వచ్చింది. మనోజ్ డ్రైవ్ చేస్తూ చూస్తున్నాడు. ఆ ఆవరణ కొన్ని ఎకరాల్లో ఉంది. కొంతమంది పెద్దవాళ్ళు మొక్కల్లో పని చేస్తున్నారు. కొంతమంది చెట్ల క్రింద కూర్చొని రేడియో వింటున్నారు. మరికొంతమంది వ్యాయామంగా సాయంకాలపు పరుగు తీస్తున్నారు. కొంతమంది ఎవ్వరితో కలవకుండా ఎవరికి వారే ఒంటరిగా కూర్చొని పుస్తక పఠనంలో లీనమై ఉన్నారు. పూల మొక్కలు, కూరగాయల చెట్లు, ఆకాశంలోకి ఎదిగి నీడని ఇస్తున్న ఫల వృక్షాలు, ఆరోగ్యం పెంచే వేపలాంటి చెట్లు. సాయంకాలం అవుతోందేమో, చెట్ల మీద పక్షుల రొద ఎక్కువగా ఉంది. సందడితో సంబంధం లేకుండా అదొక ప్రత్యేక ప్రపంచంలా ఉంది. అంతటా ఒక విధమైన ప్రశాంతత. ప్రకృతి, మనుషులు, పక్షులు సహజీవనం చేస్తున్న పాతకాలపు గతం జ్ఞప్తికి తెస్తున్న సజీవ చిత్రంలా ఉంది. కొన్ని ఎకరాల్లో తనకి తాను ఒక ప్రపంచంగా ఉన్న ఆ స్థలంలో రోడ్డు కూడా నీట్గా ఉంది. కారు వానప్రస్థాశ్రమం కార్యాలయం ముందుకు వచ్చి ఆగింది. భవనం సింపుల్గా పెద్దదిగా ఉంది. నౌకర్తో తన పేరు కబురు పంపగానే జమునాబాయి గారు తనే స్వయంగా వచ్చి ఆదరంగా లోపలికి తీసుకువెళ్ళింది. సరస్వతి మధ్యాహ్నం ఫోన్ చేసింది. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. మీ అతిథులు ఎక్కడా? వాళ్ళు అనుకోకుండా వేరే పని మీద వెళ్లాల్సి వచ్చింది. నేను వచ్చాను అన్నాడు. రండి. ఆవిడ స్వయంగా దగ్గరుండి తీసుకువెళ్ళింది. వెంట ఉండి వివరంగా ఆశ్రమం అంతా చూపించింది. అదొక వసుదైక కుటుంబం. చిన్నపిల్లలప్పుడు వివక్షత ఎలా తెలియదో పెద్దయిన తర్వాత ఆ భేషజాల్ని జీర్ణ వస్త్రాలుగా వదిలేసి మనిషి తనలో తాను ప్రశాంతంగా గడపాలి అనుకునే రమణీయమైన చోటు అది. కొంతమంది ఇక్కడికి కావాలని కోరుకుని వస్తారు. కొంతమంది జీవితాల్లో నుంచి మెడబట్టి గెంటివేయబడినట్టుగా ఆశ్రయం కోరుతూ వస్తారు. జీవితంలో అలసిపోయిన పెద్దవాళ్ళు, నా అనేవాళ్ళు లేని ఒంటరి వాళ్ళు, పిల్లలు దూరంగా ఉన్నవాళ్ళు, పిల్లలు వదిలేసిన వాళ్ళు, పిల్లలతో విసిగిపోయిన వాళ్ళు, రకరకాల జీవిత చిత్రపటంలో మూగపోయిన పావులు వీళ్ళు. అందరి సంక్షేమం జాగరూకతతో చూస్తారు అక్కడ. వాళ్ళని ఊరికే కూర్చొనియరు. కాలక్షేపానికి వారి వారి చిత్త ప్రవృత్తిని బట్టి పనులు ఉన్నాయి. ఒక ప్రక్కన తేనెటీగల పెంపకం, మరో పక్క కోళ్ల ఫారం, ఇంకో పక్కన ఆవుల మంద, మరోవైపు చేతి పనుల సామర్థ్యం, కూరగాయలు, పూలు, వీటి పెంపకం. కుడివైపున మరో బంగ్లా పెంకు వేసిన పెద్ద హాలు ఉంది. దాని పేరు ఆలంబన. అది అనాథ బాలుర శిశు విహారం.
పిల్లలకి దూరంగా ఉండి వారి కోసం తప్పించే పెద్దవాళ్ళకి ఈ చిన్నారులతో తమ మనసుల్లో వెలితి పూడ్చుకునే అవకాశం, అనాథ పిల్లల్ని తెచ్చి కులం, మతం, జాతి వివక్షతలు ఎరుగని అందరం ఒకటే అనే ఒక సహజీవన వికాసంతో పెరిగి పెద్దయ్యే నూతన తరం తయారు చేయాలనే ఆదర్శం. ఆ చిన్నారులకి ఈ పెద్దవారు, ఈ పెద్దవారికి ఆ చిన్నారులు ఒకరికి ఒకరు పరస్పరమైన తోడు, అదే ఆలంబన. జమునాబాయి వివరంగా చెబుతోంది. మనోజ్కి ఇంతవరకు తనకి తెలియని, తన దృష్టికి రాని ఒక కొత్త ప్రపంచంలోకి తొంగి చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. రండి. జమునాబాయి ఆలంబన భవనంలోకి తీసుకువెళ్ళింది. అది ఒక పెద్ద హాల్ నిండా గోడలకి వరుసగా అటు ఇటు ఒక 40 వరకు మంచాలు వేసి ఉన్నాయి. ఆ మంచాల మీద 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలున్నారు. పిల్లలు ఆరోగ్యంగా, జాగరూకతగల సంరక్షణలో పెరుగుతున్నట్టుగా ఉన్నారు. పరిసరాలు శుభ్రతగా, ఆరోగ్య నియమాలని పాటిస్తున్నట్టున్నాయి. జమునాబాయి ఒక్కొక్కరిని పలకరిస్తోంది. ఇక్కడ వరుణ్ అనే అబ్బాయి ఉండాలి అన్నాడు. ఏ వరుణ్? 3 ఉన్నారు. అమూల్య కొడుకు ఒకతను, మిసెస్ సింగ్ పంపిన అతను ఒక కుర్రాడు. ఆవిడ చెబుతోంది. మొదటి అతనే. అమూల్య కొడుకా? మనోజ్ తల ఊపాడు. అడుగో ఆ చివర. ఆవిడ తీసుకువెళ్ళింది. మా ప్రాజెక్టులన్నింటికీ శివానంద్ అని మాకు చాలా సాయం చేశాడు. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో కానీ ఖర్చు పెట్టని పీనాసి వాళ్ళ దగ్గర నుంచి కూడా డొనేషన్లు వసూలు చేసి తెచ్చిచ్చేవాడు. ఈ సంస్థ ఇంత పెరిగిందంటే అతని అండ వల్లనే. ఇంకా కొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. అతను హఠాత్తుగా యాక్సిడెంట్లో పోయాడు. చాలా దురదృష్టం. భగవంతుడు మంచి వాళ్ళని ఎందుకంత త్వరగా తీసుకువెళ్తాడో. గోడకి అటునుంచి 3వ మంచం మీద 3 ఏళ్ల కుర్రాడు పడుకొని నిద్రపోతున్నాడు. వరుణ్ పడుకున్నాడేమిటి? అంది ఆవిడ. జ్వరం వచ్చింది అంది ఆయా. అమూల్యకి చెప్పారా? వచ్చి 3 గంటల వరకు ఇక్కడే ఉండి వెళ్ళారు మేడం. అమూల్య అని మాకు చాలా సాయం చేస్తుంది. ఆవిడ చెబుతూ వరుణ్ వరుణ్ అని పిలిచింది. కుర్రాడు కళ్ళు తెరిచి చూశాడు. జ్వరం కూడా ఉన్నట్టుంది. ముఖం ఎర్రగా కంది ఉంది. వరుణ్, నీకోసం ఒక అంకుల్ వచ్చారు చూడు, నమస్తే చెప్పు అంది జమునాబాయి. వరుణ్ మనోజ్ని చూసి నవ్వాడు. నమస్తే అంకుల్ అన్నాడు. మనోజ్ హృదయం జల్లుమంది. వరుణ్ ముఖంలో శివ కనిపిస్తున్నాడు. అచ్చు ముమ్మూర్తిలా శివ కళ్ళు, నవ్వు, శివ ముక్కు, నుదురు. మనోజ్ అప్రయత్నంగా విభ్రాంతి చెందిన మనిషిలా మంచం మీద కూర్చున్నాడు. అతనికి పరిసరాల్లో ఏం జరుగుతోందో గుర్తులేదు. అతనికి అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉంది. శివ తన కళ్ళెదుట ఈ చిన్నారి శరీరంలో మళ్ళీ కనిపించి నవ్వుతున్నట్టే ఉంది. హలో అన్నాడు మనోజ్. హలో. వరుణ్ నేర్చుకున్న క్రమశిక్షణ చక్కగా ప్రదర్శిస్తున్నట్టుగా అన్నాడు. జ్వరం వచ్చిందా అంది జమునాబాయి. ఈ పూట నార్మల్కి వచ్చిందమ్మా అంది ఆయా. మా మమ్మీ వచ్చిందిగా, అందుకే జ్వరం తగ్గిపోయింది అన్నాడు వరుణ్ చేత్తో ఎగిరిపోయిందన్నట్టు చూపిస్తూ. మా మమ్మీ అనటంలో ఎంత సాధికారమైన సంతోషమో. మనోజ్ వరుణ్ చెయ్యి తన చేతుల్లోకి తీసుకున్నాడు. వరుణ్ స్నేహపూర్వకంగా చూసి నవ్వాడు. అంకుల్, నాకు జ్వరం వచ్చింది, లేకపోతే క్రికెట్లో మిమ్మల్ని ఓడించేవాడిని. దుప్పటి క్రింద నుంచి బ్యాట్ తీసి చూపించాడు. నాటీ బాయ్, రెస్ట్ తీసుకో, అంకుల్ మళ్ళీ వస్తారులే అని వెళ్దామా అంది ఆవిడ. మనోజ్ తప్పనిసరిగా లేచాడు. అతని కళ్ళు యాంత్రికంగా నడుస్తుంటే అతని మనసు ఆ చిన్నారి శరీరం వదిలి రావటం లేదు. గుమ్మం దాటుతుండగా తిరిగి చూశాడు. వరుణ్ కూడా ఇటే చూస్తున్నాడు. మనోజ్ని చూడగానే నవ్వుతూ చెయ్యెత్తి టాటా అన్నట్టు ఊపాడు. అదే నవ్వు, శివ స్వచ్ఛమైన నవ్వు, మానవత్వపు కేతనానికి ప్రతీక లాంటి నవ్వు. మనోజ్ జమునాబాయి దగ్గర వీడ్కోలు తీసుకొని వచ్చేశాడు. కారు వానప్రస్థాశ్రమం దాటి బయటకు వచ్చేసింది. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇక డ్రైవ్ చేసే శక్తి లేనట్టుగా రోడ్డు పక్కకి ఆపి స్టీరింగ్ మీదకి తల దించుకున్నాడు. అతనికి ఈ ప్రపంచానికి, ఈ అనుభవాలకి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోంది. రాత్రి అమూల్యతో 1000 సంవత్సరాల అనుబంధంగా అనిపించిన అమృతతుల్యమైన ఆనందం ఇప్పుడు అంతకు 100 రెట్లు విషాదంగా అనిపిస్తోంది. అతనికి తను ఈ విషాదంలో నుంచి ఇక జీవితంలో తేరుకోలేననిపిస్తోంది. రాత్రి అమూల్యని తన దానిగా చేసుకున్నానన్న ఆ సంతోషం ఈ క్షణంలో ఒకరి భార్యని కాజేసిన దొంగతనంగా సిగ్గుతో తల భూమిలో దాచుకోవాలి అనిపించేట్టు చేస్తోంది. వరుణ్ నిన్న కనిపించకూడదు, అమూల్య అని మాకు సాయం చేస్తోంది. జమునాబాయి మాటలు గుర్తుకొస్తున్నాయి. అమూల్యకి శివ అప్పచెప్పిన పనులేమిటో అతనికి ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయి.
శివ అమూల్య పేరిట విల్లు వ్రాయటంలో గల అంతరార్థం కూడా తెలిసింది. కానీ శివ కొడుకు ఆలంబనలో అనాథగా నా అనేవాళ్ళు లేనట్టుగా పెరుగుతున్నాడు. అతని మనసులో ఇది శూలం గుచ్చినట్టుగా ఉంది. అమూల్యకి ఎంత ధైర్యం! అతను అమూల్యని క్షమించలేకపోతున్నాడు. చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు మనోజ్. ఇల్లంతా సందడిగా ఉంది. బామ్మ నిన్న మధ్యాహ్నం ఎందుకో ఫోన్ చేస్తే మాణిక్యం అమూల్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పాడట. ఆవిడ, కరుణాకరం, వెంకటి, దుర్గా అందరూ వచ్చేశారు. మనోజ్ వచ్చేసరికి డ్రాయింగ్ రూమ్లో అమూల్యని భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా కూర్చోపెట్టుకొని ఉంది రుక్మిణమ్మ గారు. షణ్ముగం గారు, ఆనందరావు గారు ఫ్యామిలీతో చూడటానికి వచ్చారు. చాలాసేపు అయిందట, వెళ్ళబోతున్నారు. ఎక్కడికి వెళ్ళావు మనోజ్ అన్నారు ఆనందరావు గారు. అతని ముఖం చూడండి ఇంకా ఎలా వాడిపోయి ఉందో అన్నాడు షణ్ముగం గారు. మనోజ్ షణ్ముగం గారు, ఆనందరావు గారు వెళ్తుంటే పంపించి సరాసరి తన గదిలోకి వచ్చాడు. బామ్మ లోపలికి వెళ్ళి దుర్గతో ఏదో చెబుతోంది. అమూల్య మంచినీళ్లు తెచ్చింది. మనోజ్ చూడనట్టే ఊరుకున్నాడు. ఒంట్లో బాగాలేదా? కోమలమైన ఆ స్వరం రోజు కంటే ఇంకా మృదువుగా ఉంది. మనోజ్ విననట్టే కిటికీ వైపు తిరిగి కర్టెన్ పక్కకి లాగాడు. మంచినీళ్ళు ఇవిగో, అక్కడ పెట్టు. అతని గొంతు అతనికే కొత్తగా ఉంది. అమూల్య క్షణం నిలబడింది. తర్వాత వెళ్ళినట్టు పాదాల అలికిడి అయింది. అతని దవడెముక కోపం అణుచుకుంటున్నట్టు బిగిసి ఉంది. బామ్మ ఉంది, లేకపోతే ఆ క్షణంలో అమూల్యతో తేల్చుకునేవాడే. అతని గుండెల్లో మంట. ఈ ప్రపంచంలో ఏ అనునయం అనే నీళ్లు ఆర్పలేని అగ్ని అది. అతను లైట్ తీసేసి పడుకున్నాడు. రుక్మిణమ్మ గారు వచ్చింది. లైట్ వేసింది. మంచానికి అడ్డంగా బోర్లా పడుకుని ఉన్న మనోజ్ని చూసింది. ఏమిట్రా అది అంది. లైట్ తీయి, తలనొప్పిగా ఉంది అరిచాడు. ఆవిడ కంగారుగా లైట్ తీసేసింది. మను, ఒక్కసారి లేచిరా, నీకు అమూల్యకి కలిపి దిష్టి తీస్తాను. నేను అనుకుంటూనే ఉన్నాను ఈడు జోడుగా ఉన్నారని. ఎవరికన్ను ఎలా? నీ చాదస్తాల ఆపు, అవతలికి వెళ్ళు. ఏమిట్రా విసుగు? నాకు చాలా అలసటగా ఉంది బామ్మ. భోజనానికి రా, ఆకలేదు, నన్ను విసిగించకు, వెళ్ళు. అమూల్యని పంపుతాను. ఆవిడ వెళ్ళింది. మనోజ్ లేచి వచ్చి తలుపులు మూసేశాడు. మర్నాడు ఉదయం రుక్మిణమ్మ గారు అమూల్యని తనతో పావురాలపల్లి తీసుకువెళ్ళి దెబ్బలు తగ్గే వరకు పంపనని గట్టిగా చెప్పేసింది. బామ్మ రమ్మంటున్నారు. అతను బయలుదేరుతుంటే అమూల్య వచ్చి చెప్పింది. వెళ్ళు అన్నాడు. ఇక్కడ ఫ్యాక్టరీలో పనులు సందేహంగా అంది. అవే జరుగుతాయి, నువ్వు మొదటి నుంచి లేవుగా. ఆ సమాధానం వినగానే అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతను బయటకు వెళ్లే ముందు అమూల్య లెటర్ ప్యాడ్లో ఒక కాగితం చించి దుర్గకిచ్చి అమ్మాయి గారితో సంతకం పెట్టించుకురా అన్నాడు. కాగితం పట్టుకొని అమూల్య తనే వచ్చింది. ఏమిటిది? భయపడకు, నీ పేరిట ఉన్న ఆస్తి కాజేసే కాగితం మాత్రం కాదు, ధైర్యంగా సంతకం పెట్టొచ్చు. నేను పెట్టే తీసుకువచ్చాను. అమూల్య కంఠంలో రోషం ప్రతిధ్వనించింది. నేను మీతో ఒక్కసారి మాట్లాడాలి. నాకిప్పుడు టైం లేదు. అయితే నేను ఇవాళ పావురాలపల్లి వెళ్ళను హఠంగా అంది. వెళ్ళి తీరాలి. నీ క్షేమం కోసం నేనిక్కడ ఆదుర్దాతో పనులు మానుకొని కూర్చోలేను. అతని కంఠం అధికారంగా పలికింది. అమూల్య పెదవిని మునిపంటితో కొరుకుతూ నిలబడింది. బ్రీఫ్ కేస్ తీసుకుని అతను వెళ్ళిపోయాడు. 12 గంటలకి రుక్మిణమ్మ గారు ఫోన్ చేసింది. మేము 3 గంటల ట్రైన్కి వెళ్తున్నాంరా. సరే, నువ్వు కూడా మాతో వస్తే బాగుండేది. నాకు పనులున్నాయి. కనీసం స్టేషన్కైనా వస్తావా? వీలు కాదు. అతను ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ మోగింది. ఏమిటి బామ్మ, నాకు పనుంది అని చెప్పానా? కసిరినట్టే అన్నాడు. హలో అంది అమూల్య కంఠం. అతను బదులు పలకలేదు. మౌనంగా ఉండిపోయాడు. అమూల్య అడగలేక అడుగుతున్నట్టుగా అంది. మీరు దేనికో చాలా బాధపడుతున్నారు. కారణం నేను తెలుసుకోవచ్చా? అతను మాట్లాడలేదు. కాస్త ఆగి అంది. రాత్రి గురించా? అతను కాదని ఖండించలేదు. క్షణంసేపు నిశ్శబ్దం. అమూల్య ఫోన్ పెట్టేసింది. అతను పెట్టేశాడు. అమూల్యకి అర్థం అవని ఆమె కంఠంలో బాధ అతనికి కాస్త ఉపశమనంగా ఉంది. మేనేజర్ వచ్చాడు. అర్జెంట్ అని లేబుల్ చూపిస్తున్న ఫైల్స్ మనోజ్ ముందు పెట్టి వెళ్ళాడు. ఇదిగో పిలిచాడు. సార్, ఎవరు వచ్చినా సరే నేను లేనని చెప్పేసేయి. అతను వెళ్తుంటే హెచ్చరికగా అన్నాడు. ఇంటి దగ్గర నుంచి వచ్చినా సరే నేను లేనని చెప్పు. ఎస్ సార్. అతను ముందున్న ఫైల్స్ని చేత్తో పక్కకి తోసేశాడు. అవి అర్థరహితంగా అనిపిస్తున్నాయి. అమూల్య ఒక్క చిన్న మాట చెప్పి ఉంటే ఈరోజు ఇద్దరికీ ఇంత బాధ ఉండేది కాదు. అతనికి మనసులో బాధ గాయంలా తొలుస్తూ వెళ్తోంది.
ఆ రోజు పావురాలపల్లిలో వేణుగోపాలస్వామి ఆలయం చెరువు మెట్ల మీద దృశ్యం, అవే మాటలు గుర్తుకొస్తున్నాయి. అమూల్య శివ అప్పచెప్పిన అన్ని పనుల కంటే తన కొడుకుని రక్షించుకోవటానికే తన ఆశ్రయం కోరిందనే సంగతి అతనికి బాగా అర్థమవుతోంది. అందులో తప్పు లేదు. మనసు విప్పి ఉన్న నిజం అంతా చెప్పి ఉంటే తను అమూల్యని పెళ్లి చేసుకునేవాడా? ఆ పని ఎప్పటికీ జరిగేది కాదు. అతనికి ఇంకా బాగా అర్థమవుతుంది. శివ అమూల్యల పెళ్లి ప్రయత్నం, శివ మరణం ఇవి జరిగి 2.5 సంవత్సరాలే. కానీ వరుణ్కి 3 ఏళ్లు దాటినాయి. అంటే పెళ్లికి ముందే ప్రేమ ఫలం అన్నమాట. అతని కళ్ళ ముందు వరుణ్ ముద్దులు మూటగట్టే ముఖం, నమస్తే అంకుల్ అంటూ నవ్వుతూ కనిపిస్తోంది. ఆ చిన్నారి నవ్వు ముఖం మనోజ్ని వివసుణ్ణి చేస్తోంది. ఈ ప్రపంచంలోకెల్లా అపురూపమైన ప్రాణంగా అనిపిస్తోంది. శివ కొడుకు అనాథగా వృద్ధుల ఆశ్రమంలో వారి పెంపకంలో అనామకుడిగా అతని గుండెల్లో ఆవేశం అగ్ని జ్వాలలా లేస్తోంది. అమూల్యం మీద విరుచుకుపడుతున్న ఆగ్రహాన్ని అతను అతి కష్టం మీద నిగ్రహించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అమూల్యకి ఎంత ధైర్యం! ఆ ముఖంలో విషాదం ఇప్పుడు తన నిజం అతనికి అద్దంలోలా చూపిస్తోంది. శివ వ్రాసిన వీల్నామా అంతరార్థం అతన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. అది శివ చేసిన అర్థం లేని పని అనుకున్నారంతా. కేవలం అమూల్య మీద మోజుతో చేసిన పని అనుకున్నారు. శివకి అమూల్యకి మధ్య ఉన్న అనుబంధం అయినా వరుణ్ భవిష్యత్తు కోసం వేస్తున్న పునాది అనుకోలేదు. శివాని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. చిచి, తను కూడా. శివ తనని ఎంత పరాయిగా అనుకున్నాడో మాట మాత్రం చెప్పలేదు. లేక పెళ్ళైన తర్వాత చెబుదామనుకున్నాడా? బామ్మ నోటికి భయపడ్డా? అమూల్య తనతో పెళ్లికి అలా అంగీకరించడం వినగానే మొట్టమొదట తనకి ఆశ్చర్యం కలిగిన సంగతి గుర్తుకు వచ్చింది. తను కళ్ళున్న గుడ్డివాడిలా అమూల్య పరిచిన బందికానాలోకి వెళ్ళాడు. అవును, తనని చేసుకుంటే అమూల్యకి ఆస్తిపరంగా కొడుకు పరంగా అంతా రక్షణే. అందుకే కోరుకొని తన అధీన అయింది. మనోజ్కి గుండెల్లో అగ్ని తట్టుకోవడం కష్టంగా ఉంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.